నా పేరు తరణి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఖాదీ ప్రదర్శనను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం రెసిడెన్షియల్ విద్యార్థులకు అస్వస్థత, చికిత్స పొందుతున్న విద్యార్థులను హాస్పిటల్లో పరామర్శించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విశాఖలో బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కరుడు కట్టిన దొంగ ధర్మేంద్ర కుమార్ ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. పూర్ణ మార్కెట్ పండా వీధిలో దుర్గమాంబారెడ్డి ఐక్యత సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు 30 సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సంఘం అధ్యక్షుడు బొచ్చా రామిరెడ్డి. ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఎదుగుతుందనడంలో అనుమానమే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గాంధీజీ స్వదేశీ, సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నేర్పించారన్నారు. నాడు విదేశీ వస్తువులను బహిరంగంగా తగులబెట్టాలని గాంధీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్, జై జవాన్ నినాదం తీసుకువచ్చారని, ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికిందన్నారు. మొన్నటి వరకు విదేశీ వస్తువులు వాడాం, విదేశీ సాంకేతికతపై ఆధారపడ్డామని చంద్రబాబు తెలిపారు. ఇకపై స్వదేశీ వస్తువులు, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇద్దామన్నారు. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది, ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం, దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు, సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది పాత రోజులు. అనారోగ్యంతో బాధపడుతూ పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. జిల్లా ఆసుపత్రికి చికిత్స పొందుతున్న విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్న విధానం, విద్యార్థుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలను ఒక్కొక్క విద్యార్థిని జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా కలుసుకుని విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన తరువాత వారిలో పచ్చకామెర్ల లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా గుర్తించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. విద్యార్థులందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించామన్నారు. కురుపాం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థినికి పరీక్షలు చేస్తున్నామన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన వైద్య చికిత్స అందించడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. సుమారు 50 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందని, ఇందులో 20 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని తెలిపారు. మిగిలిన విద్యార్థులు కూడా కోలుకుంటున్నారని, 2 విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన విద్యార్థులు ఇంట్లో ఉన్నా లేదా హాస్టల్లో ఉన్నా వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులు నియమించడం జరిగిందన్నారు. సంఘటనకు సంబంధించిన కారణాలు తెలుసుకోవడానికి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం బృందాన్ని ఇప్పటికే ఘటనా స్థలానికి పంపడం జరిగిందన్నారు. కురుపాం రెసిడెన్షియల్ స్కూల్లో
చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరికీ కూడా టెస్టులు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము. ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు మొత్తం కూడా ఒక 50 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 50 మందిలో 20 మంది కోలుకున్నారు పూర్తిగా. సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఒక ఇద్దరిని మాత్రం మనం కేజీహెచ్కి రెఫర్ చేయడం జరుగుతోంది. ఇప్పటికి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న ఎక్కడికక్కడ వాళ్ళ చేత ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే విధంగా స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి కారణాలను కనుక్కోవడానికి కూడా ఒక ఆర్ఆర్టీ టీమ్ని ఇప్పటికే వేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఆ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా రికవర్ అవుతున్నారు, ఒక ఇద్దరు తప్ప. సో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ నెల 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీను సందర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఏమిటని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ కాలేజీలో చదువుకునే ఆశలను కూటమి ప్రభుత్వం నీళ్లు చెల్లుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి వాళ్లకు వైద్యం ఉచితంగా అందించడం కూటమి ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కన్నబాబు గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికే గడిచినటువంటి నెల రోజులుగా, అంటే సెప్టెంబర్ 10వ తారీఖున కేబినెట్ సమావేశంలో ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల తాలూకా ఆకాంక్షలతో మాకు పని లేదు, మేము తీసుకున్నటువంటి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం, పేదవాడు విద్యని అభ్యసించేటువంటి దానికి మా ప్రభుత్వంలో అవకాశం లేదు అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆశపడితే ఈ రోజు దానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 1923 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలే ప్రభుత్వ పరంగా ఉండేవి. అటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారంతో పాటు మిగిలినటువంటి కాలేజీల నిర్మాణం చేసేటువంటి దానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని నిర్మించి పేదవాడికి అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఒక నిర్ణయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, 5 కాలేజీలని మా ప్రభుత్వంలోనే పూర్తి చేయడం, 2 కాలేజీలు 2024 మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి మరో 2 కాలేజీలు కూడా పూర్తయినాయి. మిగిలినటువంటి 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని ప్రారంభించడం జరిగింది, కొన్ని సగానికి పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే మీరెవరూ కూడా పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంట్రాక్టులకు ఇవ్వడం, అక్కడికక్కడ కాంట్రాక్టులు పనులు ఆపేయడం కూడా జరిగింది. జియో 204 మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జియో నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. మొట్టమొదటి దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది. ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదో వాళ్ళకి అర్థమవుతుంది. మరి అది మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్ ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు? వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా? అది నర్సీపట్నం ఉంది కదా,
మరి దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ సీనియారిటీ గౌరవం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రధాన అంశంతో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విశాఖ జిల్లాకు 7 రాష్ట్ర స్థాయి అవార్డులు, 44 జిల్లా స్థాయి అవార్డులు రావడం సంతోషదాయకమని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2025 అవార్డులను కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో 42 విభాగాలలో ప్రకటించిన రాష్ట్ర స్థాయి అవార్డులలో 7 మన జిల్లాలకు రాగా జీవీఎంసీకి స్వచ్ఛ సర్వేక్షణ్ కేటగిరీ అవార్డు లభించిందన్నారు. సింహగిరి కాలనీ మహిళా సమైక్యకు స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ఎస్ గా, పెందుర్తి మండలం గోరపల్లికి స్వచ్ఛ గ్రామ సమైక్యగా, నడుపోడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు స్వచ్ఛ పాఠశాలగా, ఎంవీపీ కాలనీ రైతు బజార్కు స్వచ్ఛ రైతు బజార్గా, లోటస్ వైర్లెస్ టెక్నాలజీకి స్వచ్ఛ ఎంఎస్ఎంఈగా, తిరుమల నగర్ రెసిడెన్షియల్ కాలనీకి స్వచ్ఛ కాలనీగా రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. 7 రాష్ట్ర స్థాయి అవార్డులను విశాఖ జిల్లా కైవసం చేసుకోవడం సంతోషమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో 44 జిల్లా అవార్డులను ప్రకటించారు. పంచాయతీలకు మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి వారి యొక్క సేవల్ని మనము ఈ అవార్డ్స్ ద్వారా రికగ్నైజ్ చేస్తూ మిగతా వారికి కూడా మోటివేట్ అయ్యే విధంగా ఈ అవార్డ్స్ అన్ని కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఈ చక్కటి సందర్భాన్ని, అవకాశాన్ని క్రియేట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున, ప్రజానీయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన శానిటేషన్ అనేది కేవలం వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి చేపట్టడమే కాకుండా దాన్ని ఒక లైఫ్ స్టైల్ యాక్టివిటీ లాగా, ఒక బిహేవియర్ చేంజ్ లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది ప్రారంభించింది. దాని యొక్క ఫలితాలు మనం చూస్తున్నాము. ఈ స్వచ్ఛాంధ్ర మనం సాధించగలిగితేనే 2047లో మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర మనం సాధించగలుగుతాము. దీనికి కేవలం మనము ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ కార్యాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ కృషి చేస్తే సరిపోదు. ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం ఏవి కూడా సాధించలేము. మన విశాఖపట్నం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా, దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నంబర్ 1 స్పాట్లో మనం తీసుకువెళ్ళాలంటే మీరు ఒక కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నగరంలో బైక్ల చోరీతో పాటు చైన్ స్నాచింగ్లకు పాల్పడిన బవేరియా గ్యాంగ్ లో కరుడుకట్టిన సభ్యుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ ను విశాఖ సిటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ లతా మాధురి కేసు వివరాలు వెల్లడించారు. నగరంలో 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలకు పాల్పడిన ధర్మేంద్ర కుమార్ దేశవ్యాప్తంగా 24 కేసులున్నట్లు తెలిపారు. నిందితుని అరెస్టు చేసేందుకు తమ సిబ్బంది చూపించిన చొరవను ఆమె కొనియాడారు. మీడియా సమావేశంలో ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. బవేరియా గ్యాంగ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్నాచర్స్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న, చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని వితిన్ 1 డే 24 అవర్స్లో వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ, వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని, అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది.
దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ పూర్ణ మార్కెట్ పండా వీధిలో శ్రీ దుర్గమాంబారెడ్డి ఐక్యత సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో 2వ రోజు శుక్రవారం అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొచ్చా రామిరెడ్డి మాట్లాడుతూ ఇదే ప్రాంతం ఇదే స్థలంలో గత 30 సంవత్సరాలుగా అమ్మవారి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అమ్మవారి దయతో నాటి నుంచి నేటి వరకు స్థానిక ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది దసరా రోజున అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందని 13న నిమజ్జన మహోత్సవం అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. తమకు అన్ని వేళలా సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 1995 అంటే 30 సంవత్సరాలు ఈ సంవత్సరానికి అయింది. ఇదే స్థలంలో, ఇదే వార్డులో, ఇదే సంఘం సభ్యుల్లో ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు ఈ పండా వీధిలో పనసన గట్టిగా చేస్తుండ్రు. అందరూ సంఘం సభ్యులు కానీ, వివిధ సేవా సంఘం సభ్యులు కానీ, తర్వాత మా రాజకీయ నాయకులు కానీ, వార్డు కార్పొరేటర్ కానీ, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, అలాగే ఇన్ఛార్జి గారు కానీ, అలాగే సుధాకర్ గారు కానీ, అలాగే మా గండిబాబుజీ గారు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎంపీకి భర్త గారు కానీ, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఎప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక పండగ ఉత్సవాలు అద్భుతంగా చేస్తాను. ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలా. వార్డు ప్రజలకు కానీ, స్థానిక సంఘంలోకి కానీ, సంఘం సభ్యులకి కానీ, అందరూ కుటుంబీకులకి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలి. మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటాను. 2వ తారీఖున పెట్టాం. 13వ తారీఖున 13వ తారీఖు ఉంటుంది. 13వ తారీఖున బొమ్మ అనుపుతాం. ఆ రోజు మట్టుగా భారీ ఎత్తి 10,000 మందికి అన్నసంతానం పెడతాం. అలాగే నాయకులంతా ఇక్కడికి వస్తారు. ఊరేగింపు కూడా ఆ రోజే, బొమ్మ అనపడం కూడా ఆ రోజే పెడతాం. ప్రతి ఒక్క సంవత్సరం కూడా సంవత్సరం అలాగ అభివృద్ధి అయ్యి ముందుకెళ్ళి ప్రతి ఒక్క రోజు 11 రోజులు ఉంటే 11 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు పెట్టి కార్యక్రమం ఆ తల్లికి చేస్తాం. ఆ తల్లికి ఇష్టపడిన వస్తువులు ఏమైనా ఉంటే రోజు కూడా కుంకుమ పూజలు చేస్తాం, దీపారాధనలు చేస్తాం. అన్నీ కూడా అమ్మవారికి ఏవైతే కావలసిన పదార్థాలు అంతా కూడా పంతులు గారు నిత్య పూజ పెట్టి నిత్య పూజా కార్యక్రమాలు చేస్తుంటాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో ప్రతి ఏకాదశి రోజున వైభవంగా స్వామివారి స్వర్ణ తులసి దళార్చన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసి దళార్చన జరిగింది. స్వర్ణ తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థానం వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ తులసి దళార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. వార్డు ప్రజలు దసరా పండుగను అత్యంత వేడుకగా జరుపుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని 37వ వార్డు కార్పొరేటర్ రెల్లికుల సంక్షేమ సంఘం నాయకుడు చెన్నా జానకిరామ్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని తన సొంత నిధులతో వార్డు 36, 37 ప్రజలకు తన కార్యాలయం వద్ద స్వీట్ ప్యాకెట్లు, ఒక కోడిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు మీద మంచి గెలిచిన వేళే దసరా పండుగ అన్నారు. ప్రతి ఒక్కరికి విజయదశమి మేలు చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా అన్ని పండుగలు ప్రజల మధ్య నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అందరూ ఈ దసరా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం శుభదాయకమన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ చెన్నా జానకిరామ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. 36వ వార్డు 37వ వార్డుకి ప్రజలందరికీ మరియు ఆ వార్డులో ఉండే కార్యకర్తలకి, నాయకులకి మరియు ఆర్పీలకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను మా కుటుంబ సభ్యుల నుంచి, అలాగే మా దిగవరెల్లి పంచాయతీ సంక్షేమ సంఘం వారికి కూడా మా యొక్క దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దసరా సందర్భంగా ఈ 36, 37వ వార్డులకు కార్యకర్తలకు, నాయకులకు, అలాగే దిగురెల్లి పంచాయతీ సంక్షేమ సంఘం పెద్దలకు నా యొక్క దసరా సందర్భంగా వారికి నా యొక్క చిరు కానుకగా ఒక స్వీట్ మరియు ఒక కేజీ కోడి ఇస్తున్నాను. ఇదే దసరా రోజు, ఇదే అక్టోబర్ 2న నేను పుట్టాను.
కనుక ఈ యొక్క 36వ వార్డు 37వ వార్డుకి నా యొక్క దసరా కానుకగా ఆ వార్డులో ఉండే నాయకులకు కార్యకర్తలకు నా యొక్క చిరు కానుక బహుకరించాను. దిగువరేలి పంచాయతీ రేలుగుల సంక్షేమ సంఘం తరపున శ్రీ చెన్న జానకిరామ్ గారు దసరా రోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు మా 36, 37 గ్రామ పెద్దలందరూ ఆయనకి మంచి ఆశీర్వదించి మంచి జరగాలని, మనం 2 వీధులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. పంచాయతీ రేలుగుల సంక్షేమ తరపున చెన్నా జానకిరామ్ 36, 37 వార్డు పుట్టినరోజు శుభాశంతరమున మాకు స్వీట్ ప్యాకెట్స్ కోడిని ఇస్తున్నారు. వారికి ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మేము గ్రామ పెద్దలందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాటు వైద్యం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న సిహెచ్సి, పిహెచ్సిల ద్వారా వైద్య సేవలను వినియోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు దయచేసి అందుబాటులో ఉన్న సిహెచ్సిలను, మెడికల్ ఆఫీసర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్ఎంపీలు నాటు వైద్యులు దగ్గరకు వెళ్లొద్దని సూచించారు. సిహెచ్సి, పిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మందులు, పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా ఉచితంగా వైద్యం అందించడంతో పాటు మంచి నాణ్యతతో కూడిన మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యార్థుల కోసం అంబులెన్స్లతో పాటు ఐటీడీఏల నుంచి కూడా ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగినదని పేర్కొన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు. సమస్య తెలిసిన వెంటనే మీరు ఎక్కడుంటే అక్కడికి వాహనం పంపించి జ్వరంతో ఉన్నా సరే తీసుకొచ్చి మంచి వైద్యాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్ఎంపీలు నాటు వైద్యులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మంచి డాక్టర్లు ఉన్నారని వారి వద్దకు వచ్చి వైద్యం చేయించుకోవాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత నెల 25వ తారీఖున అంజలి అనేటువంటి ఒక విద్యార్థిని అనారోగ్యంతో మరణించడం జరిగింది. దీనికి సంబంధించి 25వ తారీఖునే మొత్తం కూడా ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆరోగ్యం ఎలా ఉందనేటువంటి విషయాన్ని ప్రతి క్లాస్ టీచర్ కూడా వెరిఫై చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం కురుపాం గిరిజన పాఠశాలలో మనకు ఒక 43 మంది విద్యార్థినులు అనారోగ్యంగా ఉన్నారనేటువంటిది మనకు 26వ తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది. ఈ 43 మంది విద్యార్థినులు కూడా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి సిహెచ్సికి బలవంతంగా తీసుకొచ్చి అందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా తగిన వైద్యాన్ని అక్కడికక్కడ అందించి విశాఖపాత నగరంలో లక్ష్మీ టాకీస్ కూడలిలో అజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ ఇల్లారాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం తన తండ్రి సింహ పైడప పేరిట ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఇల్లారాజు, కొల్లి సింహాచలం మాట్లాడుతూ ఆలయం యొక్క ప్రాముఖ్యత మహిమను తెలియజేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి అమ్మవారి టెంపుల్లో దసరా నవరాత్రులు అమ్మవారికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆలయ చైర్మన్ అయినటువంటి ఇల్లారాజు గారి ఆధ్వర్యంలో, అలాగే మా అందరి ఆధ్వర్యంలో నాయకులు 39 వార్డు నాయకులు అందరూ కూడా ఆధ్వర్యంలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వచ్చి అన్నదానం స్వీకరించి ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అలాగే దుర్గాదమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. మా తండ్రి గారైన సింహ పైడి గారి జ్ఞాపకార్థం 400 మంది భక్తులకు అన్నదానానికి ధన సాయం చేసిన దాత కొల్లి సింహాచలం గారు, ఎక్స్ కనకమహాలక్ష్మి చైర్మన్, వాళ్ళ ధన సాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. కావున అన్న భక్తులందరూ విచ్చేసి మనస్ఫూర్తిగా అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం ఈ ఆలయంలో అన్నదానం జరపబడను. ప్రతి హిందూ పండగకి 1000 మందికి అన్నదానం జరపబడను. కావున భక్తులందరూ సహాయ సహకారాలు, అలాగే మా కొల్లి సింహాచలం గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ ఆ విజయ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.
బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటికే వాయుగుండం గోపాలపూర్కు తాకిందని, గత రాత్రి వరకు తీవ్ర వాయుగుణంగా కొనసాగిందని, అది నేడు తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణ ఒడిశా తదితర ప్రాంతాల్లో వాయుగుండంగా ప్రయాణిస్తుందన్నారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా వాయువ్య ప్రయాణించి వాయుగుండం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయన్నారు. నేడు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రాబోయే 2-3 రోజులు ఉరుములు మెరుపులతో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్కు దరిదాపుల్లో తీరాన్ని తాకింది. నిన్న రాత్రికి అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగింది. ఈరోజు ఉదయం 5:30 తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇంటీరియర్ ఒడిశా అంటే అంతర్గత ఒడిశాలో మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది ఈరోజు 8:30 ఒడిశాలోని పుల్బనీకి 40 కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి దిశలో పొంచి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు పయనించిన తరువాత క్రమంగా సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాల దర్శనం కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఖాదీ ప్రదర్శనను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం రెసిడెన్షియల్ విద్యార్థులకు అస్వస్థత, చికిత్స పొందుతున్న విద్యార్థులను హాస్పిటల్లో పరామర్శించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విశాఖలో బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కరుడు కట్టిన దొంగ ధర్మేంద్ర కుమార్ ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. పూర్ణ మార్కెట్ పండా వీధిలో దుర్గమాంబారెడ్డి ఐక్యత సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు 30 సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సంఘం అధ్యక్షుడు బొచ్చా రామిరెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్.